మహాబలుడు, బుద్ధిశాలి, కపిశ్రేష్ఠుడు, సర్వశాస్త్ర పారంగతుడు, స్వామిభక్తి పరాయణుడు, రామదూత అంటూ హనుమంతుడిని ఎన్నో విధాలుగా ప్రస్తుతిస్తారు భక్తులు. అంజనాదేవి గర్భాన జన్మించటం వల్ల ఆంజనేయుడయ్యాడు. అయితే ఆంజనేయుని పుట్టుక వెనుక పురాణాల్లో వివిధ రకాలుగా చెప్పారు. శివ మహాపురాణం, రామాయణం, పరాశర సంహిత గ్రంథాల్లో విభిన్నంగా పేర్కొన్నారు. హనుమంతుడి జన్మ రహస్యం. శ్రీ మహావిష్ణువు అవతారాల్లో పరిపూర్ణ అవతారం రాముడు. అలాంటి రాముడు కార్యంలో సహాయపడాలనే ఉద్దేశంతో శివుడు వీర్యస్ఖలనం చేయగా ఆ స్ఖలనాన్ని సప్తర్షులు గౌతముడి కుమార్తె అయిన అంజనాదేవిలో చెవి ద్వారా ప్రవేశపెట్టారు. ఫలితంగా శంభుడు మహాబల పరక్రమాలు గల వానర దేహంతో ఆమెకు జన్మించాడని పరాక్రమ శివ మహాపురాణం తెలిపింది. అలా శివుడి అంశతో పుట్టాడు హనుమంతుడు. అందుకే హనుమంతుడిని శివసుతుడిగా వర్ణించింది రుద్ర సంహిత. ఆత్మావై పుత్రనామాసి అనే సూక్తి ప్రకారం హనుమంతుడిని శివనందనుడిగా, శివావతారుడిగా కీర్తిస్తారు. శివుడి 11వ అవతారమే హనుమంతుడు అని పరాశర సంహిత ధృవీకరించింది. త్రిపురాసుర సంహారంలో శ్రీ మహావిష్ణువు పరమశివుడికి సహకరించినందున అందుకు రుద్రుడు కృతజ్ఞుతుడై హనుమంతుడిగా అవతరించి రావణ సంహారంలో విష్ణు అవతారుడైన శ్రీరాముడికి సహకరించాడని ఈ సంహిత చెబుతోంది. వాయుపుత్రుడు అంటారెందుకు? రాక్షస సంహారం కోసం శ్రీ మహావిష్ణువు సూచన మేరకు త్రిమూర్తుల తేజస్సును పరమశివుడు మింగుతాడు. శివుడి వీర్యాన్ని పార్వతి భరించలేక అగ్నిదేవుడికి ఇస్తుంది. అగ్నిదేవుడు భరించలేక వాయుదేవుడికి ఇస్తాడు. వాయువు ఆ శివవీర్యాన్ని ఓ పండుగా మలిచి పుత్రుడి కోసం తపస్సు చేసే అంజనాదేవికి ఇస్తాడు. ఆ పండు తిన్న ఫలితంగా అంజనాదేవి గర్భం దాల్చి కుమారుడిని ప్రసవించింది. వాయు ప్రసాదంతో జన్మించినవాడు కావటం వల్ల వాయుపుత్రుడు అయ్యాడు. భగవదనుగ్రహం వల్లనే పుత్రుడు పుట్టాడు కనుక అంజనాదేవి కన్యత్వ దోషం లేదని ఆకాశవాణి ధైర్యాన్నిచ్చిందంటారు. వాల్మీకి రామాయణం ప్రకారం దేవలోకంలో పుంజిక స్థల అనే శ్రేష్టమైన అప్సరకాంత బృహస్పతి శాపం వల్ల భూలోకంలో వానర ప్రభు అయిన కుంజరుని కుమార్తెగా జన్మించింది. ఆమె అంజనాదేవి వానరరాజైన కేసరి భార్య అయింది. వాల్మీకి రామాయణం ప్రకారం కేసరి అడవులకు తపస్సు చేసుకోవడానికి వెళ్ళినప్పుడు అంజనను వాయువుకు అప్పచెప్పాడు. అంజన అందానికి మోహితుడైన వాయుదేవుడు ఆమెను కౌగిలించుకుంటాడు. తన మనసుతో ఆమెకు దగ్గరవుతాడు. తన వ్రతం భంగమైందని అంజనాదేవి బాధపడగా ధైర్యం చెప్పి తేజస్వి, బలశాలి, బుద్ధిమంతుడు, పరాక్రమవంతుడు అయిన పుత్రుడు పుడతాడని ఆంజనేయుని తృప్తిపరిచాడు. అలా వైశాఖ బహుళ దశమి నాడు ఆంజనేయుడికి జన్మనిచ్చింది అంజనాదేవి. సూర్యుడితో సమానమైన తేజస్సు ఉదయించే సూర్యుడిని చూసిన ఆంజనేయుడు పండుగ భావించి తినేందుకు ఆకాశంలోకి ఎగిరాడు. అప్పుడు కోపగించిన ఇంద్రుడు తన వజ్రాయుధంతో ఆంజనేయుడిని కొట్టాడు. ఆ దెబ్బకు ఆంజనేయుడు హనుము విరిగింది. అప్పటి నుంచే హనుమంతుడనే పేరు వచ్చింది. అలా కేసరికి క్షేత్రజ్ఞ పుత్రుడుగాను, వాయువుకు ఔరస పుత్రుడుగాను, శివవీర్యం వల్ల పుట్టినందుచేత శంకర సువనుడుగాను లోకప్రసిద్ధమైన పేర్లు హనుమంతుడి జన్మ రహస్యాల్లోని పవిత్రతను వెల్లడిస్తున్నాయి. యత్రాస్తి భోగో నహి తత్ర మోక్షః, యత్రాస్తి మోక్షో నహి తత్ర భోగః. శ్రీ మారుతిత్సేవన తత్పరానం భోగశ్చ మోగశ్చ కరస్థ ఏవా. అంటే ఎక్కడ భోగం ఉంటుందో అక్కడ మోక్షం ఉండదు, ఎక్కడ మోక్షం ఉంటుందో అక్కడ భోగానికి అవకాశమే లేదు. కానీ శ్రీ హనుమ సేవా తత్పరులైన వారికి భోగము, మోక్షము రెండూ తప్పక లభిస్తాయి అని శ్రీరాముడు వరం అనుగ్రహించాడు.